హాయ్ అండి. మనకి విజయవాడలో సూపర్ గా ఎక్స్ట్రాడినరీగా డెవలప్మెంట్ చేసే అతి తక్కువ కంపెనీల్లో ఒక కంపెనీ అండి ఇది. ప్రజెంట్ నేను వెంచర్ కి వచ్చాను. అయితే ఈ వెంచర్ కి నేను ఇది వరకు 2 సార్లు వచ్చాను. ఇప్పటికే మనకి 50% ఫ్లాట్స్ క్లోజ్ అయినాయి, సేల్ అయిపోయినాయి. లాస్ట్ 6 మంత్స్ నుండి వర్షాలే మనకి విజయవాడలో. ఎప్పుడూ లేనటువంటి విధంగా మనకి ఈ సంవత్సరం మే నెల నుండి ఇప్పటి వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జనరల్ గా భౌగోళికంగా ఇక్కడ ఉండే నేల స్వభావాన్ని బట్టి ఏంటంటే వర్షం కురిసిన వెంటనే లోపలికి వెళ్ళవు వాటర్. కనీసం 3-4 రోజులు కానీ వారం రోజులు కానీ ఉంటాయి. ఇక్కడ నేల స్వభావం అది. అదే మనకి హైదరాబాద్ లో అనుకోండి, పొద్దున వర్షం పడితే సాయంత్రానికి నీళ్లు కనపడవు. వచ్చిన ఇన్వెస్టర్లలో చాలా మంది ఇక్కడ నేల స్వభావం తెలిసిన వారు ఏంటంటే వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ వాటర్ కనపడేసరికి కొంతమంది ఏంటంటే వాటర్ ఉంటాయేమో అని ఫీల్ అయ్యారు. నిజానికి ఉండవు, 3 రోజుల్లో లాగేసుకుంటుంది ఇక్కడ వాటర్. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దీన్ని ఎక్కువగా ఈ ఏరియాలో నెగిటివ్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ అయిపోతున్నారండి. మీరు చాలా అద్భుతమైన ప్రాపర్టీస్ మిస్ అయిపోతున్నారు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా ఉన్నాయండి? రోడ్లు ఉన్నాయా? చుట్టూ కాంపౌండ్ వాల్ ఉందా? ఏమీ లేవు. ఉత్తి నేల ఉంది. పెద్ద వర్షం పడింది. ఇక్కడ నేల గురించి తెలిసిన వాళ్ళు ఏంటంటే కొన్నారు, తెలవని వాళ్ళు ఏంటంటే వాటర్ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయారు. ఈ రోజు పరిస్థితి ఏంటి చూడండి. సీసీ రోడ్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. చూడండి, సీసీ రోడ్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ రెడీ అయింది. ఇక్కడ నిన్న 3 రోజుల క్రితం కూడా వర్షం పడింది. ఉందా చూడండి. ఇప్పుడు ఈ రోజు వర్షం ఉందా? లేదు కదండి. ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇల్లు కట్టుకోవచ్చు, ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. జనరల్ గా మనకి నేల స్వభావం అలా ఉన్నప్పటికీ మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మనం కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండే మట్టితో మనం పూడ్చుకుంటాం కదండి. మంచి ఇల్లు కట్టుకుంటాం కదా. విజయవాడలో ఈ రోజు కాదు కదా ఇల్లు కట్టడం, 100 సంవత్సరాల నుంచి ఇల్లు కడతానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే అండి, మంచి ఇన్వెస్ట్మెంట్ మీరు కోల్పోతున్నారు. ఇప్పుడు ఈ వెంచర్లో ఏంటంటే డెవలప్మెంట్స్ చెప్తానండి, తర్వాత చుట్టూ హైలైట్స్ చెప్తాను. తర్వాత ఇక్కడ కొనుక్కుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో నేను క్లియర్గా చెప్తాను. వెంచర్ వారు మనకి క్లియర్గా ఇచ్చారు. ఇది ఆషామాషి అప్రూవల్ కాదండి, ఏపీ సిఆర్డి అప్రూవల్ ఉన్న వెంచరు. పైగా వీళ్ళు ఏ వెంచర్కైనా రెరా అప్రూవల్ కూడా తీసుకొస్తారు. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుందండి అక్కడ. అలాగే ఇందులో విల్లా ప్లాట్స్ అండి. ఇవన్నీ కూడా విల్లాలు కట్టుకుంటాక ఆ సైజుల్లో ప్లాట్స్. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ, క్లియర్ టైటిల్, లీగల్ గా 100% పర్ఫెక్ట్ ఉందండి. ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని కూడా 40 ఫీట్ సీసీ రోడ్స్ వస్తాయండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. అలాగే 100% వాస్తు ఉంటుంది. ఎవెన్యూ ప్లాంటేషన్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుందండి. ఇక్కడ గవర్నమెంట్ రేటే 12,000 ఉందండి. గవర్నమెంట్ రేటే 12,000 ఉంది. అయితే ఈ వెంచర్కి పక్కన ఉన్న వెంచర్ కూడా, ఈ వెంచర్ ఎవరు డెవలప్ చేశారో ఆ కంపెనీదే. వీళ్ళు ఎక్కడ డెవలప్మెంట్ చేసినా ఏంటంటేనండి మ్యాక్సిమం 1 year లో ఇల్లు కట్టేస్తారు. దాంట్లో లివింగ్ కండిషన్ వచ్చేస్తుంది తొందరగా. అలాంటి ఏరియాలు సెలెక్ట్ చేస్తారు. చూడండి, పక్కన ఉన్న వెంచర్ కూడా వీళ్ళదే. దాంట్లో అన్ని ఇళ్ళు వచ్చేసినాయి. చూడండి, మీరు ఈ వెంచర్కి వచ్చేటప్పుడే వీళ్ళ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయని మీరు అడిగితే కనుక వీళ్ళు మీకు అక్కడ వెంచర్ చూపిస్తారు. పక్కనే ఇంకా చాలా వెంచర్లు ఉన్నాయండి. అయితే ఈ రోడ్డు ఏంటంటే మనకి గంగూరు టు గన్నవరం వెళ్ళే రోడ్డు అండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు. ప్రజెంట్ మనం ఉన్నది ఏంటంటే గంగూరు అండి. గంగూరు గురించి తెలుసుకోవాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మనకి. విజయవాడలో ఏంటంటే మనకి పెనమలూరు వరకు వదిలేయండి. పెనమలూరు వరకు డెవలప్డ్ సిటీ. పెనమలూరు నుండి కంకిపాడు వరకు జోన్ 1, ఇన్వెస్ట్మెంట్ జోన్ 1 అండి. అలాగే కంకిపాడు నుండి నెప్పల్ వరకు జోన్ 2. నెప్పల్ నుండి అంటే నెప్పల్ దగ్గర అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. నెప్పల్ నుంచి ఉయ్యూరు వరకు జోన్ 3. ఉయ్యూరు నుంచి పామర్ వరకు జోన్ 4. అక్కడ నుండి బందర్ వరకు జోన్ 5. అలా మనం ఫస్ట్ జోన్లో ఉన్నామండి, అంటే ప్రైమ్ లొకేషన్ జోన్లో ఉన్నాం. ఇవన్నీ ఒక రకంగా ప్రీమియం ప్లాట్స్ అనుకోవాలి. ఈ సరౌండింగ్ ఎక్కడైనా అడగండి మీరు, ఈ సరౌండింగ్లో మీరు అన్ని వెంచర్లు ఆగి ఎంక్వైరీ చేసుకుంటారండి. 25,000 స్క్వేర్ యార్డ్ ఎక్కడా కూడా తక్కువ లేదు. కానీ ఈ వెంచర్లో ఏంటంటేనండి ఈస్ట్ ఫేసింగ్ 21,000, 21,000 గజం. వెస్ట్ ఫేసింగ్ 20,000 గజం, 20,000. దీంట్లో ఇక్కడ ఈ బ్లాక్ ఉంది కదండి, ఈ బ్లాక్ మొత్తం కూడా ఇళ్ళు వస్తున్నాయి. చూడండి, ఆల్రెడీ మనకి పిల్లర్ల కోసం మెటీరియల్ తీసుకురారు. అంటే వెంచర్ లో ఇళ్ళు ఉన్నాయి. వెంచర్ పక్కన కూడా వీళ్ళదే వెంచర్, దాంట్లో కూడా ఇళ్ళు వచ్చినాయి. ఆ పక్కనే మనకి 80 ఇళ్ళు కడుతున్నారు. అలాగే చూడండి, మనకి గంగూరు ఇళ్ళు, ఇవన్నీ గంగూరు ఇళ్ళు. గంగూరు ఇళ్ళ దగ్గర ఉన్నాం. మన గంగూరు దాటితే గోశాల, గోశాల దాటితే కంకిపాడు, కంకిపాడు టోల్ గేట్ దగ్గర మనకి
ఔటర్ రింగ్ రోడ్ వస్తుందండి. ఈ గంగూరుకి ముందున్న పెనమలూరులో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందండి. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ కి ఔటర్ రింగ్ రోడ్ కి మధ్యలో ఉన్నాం. అలాగే ఈ గంగూరు ఇళ్ళు ఉన్నాయి చూడండి, ఇది దాటితే మనకి బందర్ హైవే, నేషనల్ హైవే. అలాగే ఈ రోడ్డు మనకి స్ట్రైట్ గా అటు వెళ్తుంది అనుకున్నాం గన్నవరం, అది నేషనల్ హైవే. అదేంటంటే చెన్నై కోల్కతా నేషనల్ హైవే. ఇలాగ ఇటు నేషనల్ హైవే, ఇటు నేషనల్ హైవే, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్, అటు ఔటర్ రింగ్ రోడ్. జోన్ 1 లో ఉంది కాబట్టి అద్భుతమైన ప్లేస్. 25,000 ఉన్న చోట 21,000కి వస్తుందండి. అయితే ఇది ఎన్నో రోజులు ఉండదండి. ఈ వెంచర్ ఓపెన్ చేసిన కాడి నుంచి ఇప్పుడు వరకు రేటు పెంచకుండా ఇదే రేట్ కంటిన్యూ అయ్యారు. అతి తొందరలో మనకి 25,000 అవనున్నట్టు మనకి కంపెనీ వారు చెప్పడం జరిగిందండి. అది ఎప్పుడు అవుతుంది అనేది మీరు ఫోన్ చేసి అడగండి, క్లియర్ గా చెప్తారు. ఇదండి ఈ వెంచర్ హైలైట్. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, గ్రేటర్ విజయవాడ అవుతుందండి ఈ ప్లేస్. కంకిపాడు వరకు గ్రేటర్ విజయవాడ అవుతుంది. గ్రేటర్ విజయవాడలో మీరు స్క్వేర్ యార్డ్ 21,000 కొనాలంటే వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ వెంచర్ అండి. ది బెస్ట్ కంపెనీ డెవలప్ చేస్తున్న అద్భుతమైన వెంచర్ అండి ఇది. మిస్ అవద్దండి మీరు. లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి, 50% ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి వెంచర్లు ఏంటంటే ఇమీడియట్ గా మీరు హౌస్ కట్టుకోవచ్చు. కాబట్టి వెంటనే లేట్ చేయకుండా ఇక్కడ కంపెనీ వారి నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంకా మీకు పూర్తి విషయాలు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.